మీకు తెలుసా ఒక రోడ్ సైడ్ ఉన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా అమ్ముతూ కొన్ని లక్షలు సంపాదిస్తున్నాయి. ఎలా పేరు మేము ఎంత సంపాదిస్తారన్న? వస్తాయి 3 లక్షల దాకా వస్తాయి. 3 to 4 lakhs. 3 లక్షల వరకు వస్తాయి. వెల్కమ్ టు వ్యాపార కథలు. ఫాస్ట్ ఫుడ్ అంటే మనందరికీ చాలా ఇష్టం, కానీ దాన్ని సరైన ప్లాన్తో స్టార్ట్ చేస్తే అది ఒక పెద్ద బిజినెస్ మోడల్ అవుతుందని ఎంతమందికి తెలుసు? పీపుల్స్ హంగర్ నెవర్ స్టాప్స్ అంటే ప్రజల ఆకలి ఎప్పటికీ ఆగదు. ఇదే ఈ బిజినెస్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఒక చిన్న రోడ్డు పక్కన స్టాల్, ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్, కానీ ఇవే నెలకి 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇదే నిజం. ఇదే ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పవర్. ఇది కేవలం ఫుడ్ బిజినెస్ మాత్రమే కాదు, ఇది ఒక కెరియర్, ఒక మనీ మిషన్, ఒక ఎంపైర్ బిల్డ్ చేసే అవకాశం. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రిటర్న్స్. రోడ్ సైడ్ స్టాల్ నుండి రెస్టారెంట్ చైన్ వరకు ఎదగగలిగే శక్తి ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ లోని ఎన్నో సీక్రెట్స్ ఈ రోజు మనం ఈ వ్యాపార కథను మొదటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అన్నమాట. అంటే ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అది కూడా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫుడ్ బిజినెస్, అలాంటి వాళ్ళ కోసం ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటే మీకున్న డౌట్స్, మీకున్న క్వశ్చన్స్ అన్నింటినీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఓనర్స్ అడిగి మనం తెలుసుకున్నాం. దాంట్లో మెయిన్గా ఈ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి లొకేషన్స్లో పెట్టాలి, కాంపిటీషన్ని ఎలా బీట్ చేయాలి, అండ్ దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి టీమ్ని ఎట్లా హైర్ చేసుకోవాలి. ఇలా ఈ బిజినెస్కి సంబంధించిన ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో డౌట్స్ ఈ రోజు మనం ఈ వ్యాపార కథల సిరీస్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. నేను ఈ వ్యాపార కథల సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, పీపుల్ సీ గ్లామర్ ఆఫ్ ది బిజినెస్ బట్ దే డోంట్ నో ద స్ట్రగుల్స్ బిహైండ్ ఇట్. అంటే ప్రజలకి ఆ బిజినెస్ యొక్క గ్లామర్ మాత్రమే తెలుసు, కానీ దాని వెనుకున్న కష్టాలు, స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు అనమాట. నేను చేసే ఈ వీడియోస్ వల్ల ఆ బిజినెస్ యొక్క రియల్ స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్, సాక్రిఫైజెస్ అన్నీ మీరు తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందని నా ఈ చిన్న ప్రయత్నం. నేను అట్లీస్ట్ ఈ సిరీస్లో 500+ బిజినెస్ స్టోరీస్ని బయటకు దిద్దామనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే చాలు. కుదిరితే మా వీడియోస్ వల్ల మీకేమైనా ఉపయోగం అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అసలు ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? ఫాస్ట్ ఫుడ్ చికెన్ మంచూరియా ఉంటుంది, వెజ్ మంచూరియా ఉంటుంది, చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్స్ ఉంటాయి, 65 బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, మంచూరియా, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా 65, చికెన్ 65, వెజ్ మంచూరియా 65, మిక్స్ బగారా రైస్. ఎవరైతే మినిమం ఒక 2-3 lakhs లోపల, లేదంటే ఇంకా అంతకన్నా తక్కువ, ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటారో, ఈ బిజినెస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, ఈ బిజినెస్ లో ఉన్న ఎన్నో డౌట్స్ గురించి చెప్పుదామనే ఇంటెన్షన్ తో ఈ వీడియో స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పెట్టారు కదా, దీన్ని పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది? ఒక రోజు ఈ బిజినెస్ నడపడానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఫుడ్ బిజినెస్ అనేది లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నువ్వు పెట్టే టేస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మాస్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, చెప్పలేము బ్రో. ఎవరన్నా నా దగ్గర ఇంత బడ్జెట్ లేవు, ఒక 1 lakh లేదంటే ఇంకా తక్కువ 50,000, కానీ నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నా, అట్లాంటి వాళ్ళు పెట్టొచ్చా? అసలు పాసిబుల్ అవుతుందా? మన చుట్టుపక్కల మీరు ఒక్కరే కాకుండా ఇంకా చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కాదని కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చేలాగా నువ్వు ఏం చేస్తావు? ఎవరు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకుంటే మంచిది? యూత్ పెట్టుకుంటే మంచిదా, లేకపోతే మ్యారీడ్ వాళ్ళు పెట్టుకుంటే మంచిదా? యూత్ చేయలేరు. కొత్తగా పెట్టాలనుకునేటోళ్ళు ఎట్లాంటి ప్లేసెస్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది? ఆ ప్లేసెస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? కొంచెం డేర్ కావాలంటే ఎక్కువ రష్ ఉన్న దగ్గరికి, ఎక్కువ షాపులు ఉన్న కాడికే పోవాలి, ఎక్కువ షాపులు ఉన్న దగ్గరికే పోవాలి. మనకి తెలియంది స్టార్ట్ చేయాలంటే ఒక ఫియర్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఇంత ఇన్వెస్ట్ పెడుతున్నాము, సక్సెస్ అవుతామా లేదా. మాస్టర్ ఏంటంటే వస్తానని చెప్పి పక్క రోజు రాలేదు. నాకు ఇంకా అప్పుడు అనిపించింది వద్దా, రాంగ్ స్టెప్ వేసానేమో అని.
ఓకే జరిగితే హ్యాపీయే, జరగకపోతే ఇంకేం చేయలేము బ్రో, మూవ్ చేసుకోవడం, ఖాళీ చేసేయడం. ఫస్ట్ మన బిజినెస్ కొంచెం నాకు అవగాహన లేదు. చాలా పడ్డా. 3 months నుంచి జర ఇబ్బందే ఉంది నాకు. వద్దంటారు, లాస్ అయినప్పుడు మనకి ఎందుకు ఈ బిజినెస్ వద్దని చెప్తారు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పైసలు చాలా పేదలం. ఓకే. అంత అంటే ఇక నాకు సరిగా బట్టలు కూడా లేకుండా చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్తారా కదా, ఏదో వేసుకుని అంటే వేసుకునేది. ఇప్పుడు నేను ఏదంటే అది తెచ్చుకోగలుగుతాను. నమస్కారం అన్న. పేరన్నా? వెంకటరమణ. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నావు బిజినెస్? ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. అంటే ఎన్ని మంత్స్ అవుతుంది? మంత్స్ కాలేదు, వీక్ అయింది, 4 days 5 days. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు బిజినెస్? 5 years. ఇన్ని బిజినెస్ ఉంటాయి కదా మార్కెట్లో, మీకు ఈ ఫుడ్ బిజినెస్ మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇదేం లేదు, ఇక్కడ ఈ ఏరియాలో ఒక్కటి కూడా లేదు ఫాస్ట్ ఫుడ్. నేను పెట్టినా కానీ ఇంకోటి కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఏరియాలో లేకుండా అట్లానే ఫాస్ట్ ఫుడ్ పెడదామని పెట్టాను. నాకు ఫుడ్ది నడపాలని ఎప్పటానికి ఇంట్రెస్ట్, సో అందువల్ల నేను ఏంటంటే ఫుడ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ముందు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో అప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లుంది, అంటే మీ పరిస్థితి ఎట్లుంది? అంటే జాబ్ చేస్తున్నానా లేకపోతే మీ జాబ్ చేస్తున్నాను. అంటే ఫినాన్షియల్గా మంచిగా ఉంటుందా? ఫినాన్షియల్గా కొద్దిగా స్ట్రగుల్గానే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్కమ్ వచ్చినాక దానికి సర్టైన్ థింగ్స్ ఉంటాయి కదా, ఖర్చులని సంథింగ్ దానికి ఏర్పడేసి ఉంటాయి, యాడ్ ఖర్చు. సో అందువల్ల ఈ బిజినెస్ పెట్టడానికి కొద్దిగా స్ట్రగుల్ అయ్యా నేను, మనీ పరంగా స్ట్రగుల్ అయ్యా. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పారు కదా, ఇంట్లో మేడం వాళ్ళకి కానీ? ఇంట్లో చెప్పాను, నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అయితే మా వైఫ్, మా అక్క వాళ్ళు, మా బ్రదరు అందరు సపోర్ట్ చేశారు. ఓకే స్టార్ట్ చెయ్యి, మా ఫాదర్ అందరు సపోర్ట్ చేశారు. ఓకే స్టార్ట్ చెయ్యి, మంచిగా ఇబ్బంది లేదు. సో మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది షాపు. మా అక్క వాళ్ళు కూడా కొద్దిగా గైడ్ చేశారనమాట, ఎట్లా అని. ఇంకా నాకు ఓకే ఆ అక్క వాళ్ళు ఉన్నారనే ఒక హోప్తో డేర్తో దిగేసాను. అది ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది కదా మీకు? మంచిగా నడుస్తుంది. మీరు అంతకుముందుకు ఏం జాబ్ చేస్తుండే? పెట్రోల్ బంక్లో పని చేస్తాను. పెట్రోల్ బంక్ నుంచి ఇంట్రెస్ట్ లేక వచ్చేసిన. ఇక మా ఇంట్లో కూడా ఖాళీగా ఉంటారో ఏం చేస్తావు, ఏదో ఒకటి పెట్టుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఇంట్రెస్ట్ వచ్చి దాని మీద. అదే ఇదే ఎందుకు పెట్టాలనిపించింది? ఇక్కడ ఏం లేదు కదా, మనకి ఇది దగ్గరలో ఉంటుంది ఊరు నుంచి. వేరే బిజినెస్ లేదు, జర బాగా నడిస్తే లేస్తాం అన్నట్టు పెట్టినాం. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకురో ఇంట్లో చెప్తారు కదా, నేను సో అండ్ సో బిజినెస్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుండే? ఏం లేదు, నీ ఇష్టం పెట్టుకో. మీకు ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఎట్లా? అంటే వాళ్ళే మా ఇంట్లో తీసుకో. ఎంత ఖర్చు అయిందన్న దీన్ని పెట్టడానికి? 1,00,000. అంతేనా? 1,00,000 నార్మల్ అంటే ఇంతమందికి ఉండే అదే సింపుల్ వేసుకున్నాం. కొత్త మెటీరియల్ మీకు 1,00,000లో దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి? అంత వచ్చినాయి. ఇప్పుడు కొత్త షాప్ ఇది, అంటే ఇళ్ళకి వచ్చి ఒక 5 months అవుతుంది. ఓకే. ఇలా 3 లక్షలు అయింది. మొత్తం 3 లక్షలు ఇప్పుడు 3 లక్షలు ఇన్వెస్ట్ చేసిరు. ఓకే. నాకు ఇదంతా పెట్టినాటికి 8 lakhs నుంచి 10 lakhs దాకా. 8 lakhs. 8 lakhs పైన. ఇప్పుడు ఇనిషియల్గా స్టార్టింగ్ మీ చిన్న స్టార్ట్ చేయాలన్నా మినిమం 2 lakhs పైన అవుద్ది. మినిమం 2 lakhs ఉంటే మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేసిరు స్టార్టింగ్లో? 3 lakhs చేసిన. అంటే ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి 3 lakhs ఉంటే అయిపోతుందా? అంటే అట్లానే ఖచ్చితంగా అంటూ ఏం లేదు, కొన్ని నేను ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకున్నా ఆ టైంలో. సరే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? 2 lakhs వరకు కావాల్సింది. ఒక 2 lakhs ఉంటే 2 lakhs ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే రెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫర్నిచర్ ఉంటుంది. ఖచ్చితంగా 2 lakhs కావాల్సిందే. ఒక 2 లక్షలు ఉంటే వాళ్ళు ఈజీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి లొకేషన్ చూసుకోవాలి, అండ్ ఎట్లాంటి ప్లేసెస్లో పెడితే వాళ్ళకి మంచి బిజినెస్ అవుతుంది. అంటే పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాప్లలో, హాస్టల్స్, కాలేజీలు అలాంటి ప్లేస్లలో అయితే ఫాస్ట్ ఫుడ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకు డైలీ ఇప్పుడు ఒక రోజు నడవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న? అంటే అన్ని కరెంట్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఒక రోజుకి జీతాలు, చెఫ్లకు జీతాలు కానీ మినిమం 10,000 నడవాలి. ఒక రోజు 10,000 నడిస్తే 2 జీతాలు, మనకు రెంట్, కరెంట్ బిల్ కానీ రెంట్ కానీ మనకు 1,000 రూపాయలు అట్లా ఒక రోజు నడుస్తే 10,000 ఖచ్చితంగా నడవాలి. నడుస్తేనే రొటేషన్ అవుతుండే. ఎంత ఉంటుంది వాళ్ళకి జీతాలు? ఎట్లుంటాయి? మాస్టర్ కానీ మాస్టర్కి వచ్చేసి 1,000 రూపాయలు, 1,100 ఒక రోజుకి, ఇంకా ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి. హెల్పర్కి వచ్చేసి 600, 700 ఆ రకంగా.
ఒక నెలకి ఇప్పుడు ఎంత నడుస్తుంది అన్న మన కౌంటర్? నెలకు వచ్చేసి అంటే ఎంత అవుతుంది 3 lakhs వరకు వస్తుంది. 3 lakhs అలా అన్ని ఖర్చులు 3 lakhs ఖచ్చితంగా అంటూ 3 lakhs అనేది ఏముండదు. ఓ రోజు 8,000 అవుతుంది, 7,000 అటు ఇటు అవుతుంటది. ఓ రోజు అసలు బిజినెస్ లేదు. ఇప్పుడు ఈ టైంలో అసలు సీజన్ కాదు, ఇది టైం బిజినెస్ లేదు, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక నెల పేరు మీద అన్ని ఖర్చులు పోను, నెల పేరు మీద నీ ప్రాఫిట్ ఎంత మిగులుతుంది? ప్రాఫిట్ అంటే ఒక మంత్ కరెక్ట్ ఖచ్చితంగా అనేది ఉండదు అన్నట్టు, యావరేజ్ గా అంటే ఉంటుంది 30 వరకు వస్తుంది. 30 ఓకే. ఒక్కరోజు ఖర్చు నాకు ఒక 4 నుంచి 5,000 అయిపోతుంది. 4 to 5,000 ఒక రోజుకి. మాస్టర్ అయితే ఏంటి, ఎవ్రీథింగ్ దాంట్లో ఇంక్లూడింగ్ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఎవ్రీథింగ్. అంటే 4 to 5,000 ఉంటేనే బిజినెస్ నడుస్తుంది ఆ రోజు. ప్రజెంట్ అయితే నేను ఇనిషియల్ స్టేజే కాబట్టి కొద్దిగా నా చేతియే పడుతుంది. ఓకే. ఇంకా పొంగ బిజినెస్ పికప్ అయ్యే కొద్ది చూడాలి. ఇంకా ఇప్పుడు మనకు రోజు ఇన్కమ్ ఎంత వస్తుంది దీంట్లో? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొద్దిగా డల్గానే వస్తుంది బ్రో, 2,500 3,000. మీరు ఎంత వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని అనుకుంటారు? ఇది మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 15K ఎవ్రీడే 15K కౌంటర్. సో దాంట్లో ఇప్పుడు దాన్ని ఎవ్రీ మంత్ వేసుకుంటే ఒక మంత్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనుకుంటారు ఈ బిజినెస్ మీద? మంత్లీ ఎంత ఇన్కమ్ అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే ఒక 1 lakh 1.5 lakh. అన్ని ఖర్చులన్నీ బాగున్నాయి, అన్ని పోను ఇంక్లూడింగ్ ఖర్చులతో అయితే మ్యాక్సిమం 3 lakhs 3 to 4 lakhs. మంచిగా మనం ఫుడ్ ఇస్తే, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆ స్కోప్ ఉంటుంది. అంటే మీకు డైలీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? 10 to 12 ఎవ్రీడే 10 to 12,000 ఈజీ. దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి? హాఫ్ ఉంటుంది. అంటే మినిమం 60 ఖర్చు ఉంటుంది, 40 మనకు ఉంటుంది. అంటే ఒక రోజు మీకు 12,000 కౌంటర్ అయితే ఒక 7-8,000 ఖర్చు పోతుంది, మిగిలిన 5,000 మీకు ప్రాఫిట్. ఇంకా మాస్టర్ లేడు కాబట్టి ఇంకా మొత్తం మనకే పోతుంది. మాస్టర్ ఉంటే ఎక్కువ పోతుంది. అంటే ఒక నెల పేరు మీద మీరు ఎంత సంపాదిస్తారండి? వస్తే నాకు 3 లక్షల ఈజీ వస్తాయి. దాంట్లో ఖర్చులన్నీ తీసేస్తే ఒక 70-80 90 మ్యాక్సిమం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర? ఎంప్లాయీలో మొత్తం మా ఫ్యామిలీ ఉంటుంది. ఒకవేళ పెట్టుకోవాలి అనుకున్నాం అనుకో ఎంప్లాయీస్ని, ఒక మాస్టర్ వస్తాడు. ఆయన జీతం ఎంత ఉంటుంది? మినిమం ఒక 30,000 ఉంటుంది ఒక మాస్టర్కి. రోజుకి 1000 కన్ఫర్మ్. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా సప్లైస్, వాళ్ళకి ఎంత ఉంటాయి జీతాలు? వాళ్ళకి ఒక్కరికి 15,000 దాకా ఉంటుంది సప్లైకి. అంటే ఇద్దరు మనుషులు అవసరం ఉంటుందా? ఇద్దరు పడతారు, వాళ్ళకు 30 అవుతాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఏందన్న? నాకు జనరల్గా మనకి తెలియంది స్టార్ట్ చేయాలంటే ఒక ఫియర్ ఉంటుంది. ఓకే. సో నాకు టచ్ లేదు కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఉండింది. అంటే మనం ఇంత ఇన్వెస్ట్ పెడుతున్నాము, సక్సెస్ అవుతామా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. కానీ ఇంకా డే బై డే స్టార్ట్ చేస్తే ఇంకా మనం చెప్పలేం కదా, అది ఏదైనా చేస్తేనే కదా తెలిసేది. అందుకని ఏంటంటే చూద్దాం, ట్రై చేయకుండా మనం ఆలోచించి ప్రయోజనం ఉండదు కదా అని స్టార్ట్ చేసి, ఇది బిజినెస్ అంతా ఏంటంటే మాస్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మంచి మాస్టర్లు అయితే ఓకే, బాగా టేస్ట్ మెయింటైన్ చేసి బాగా కంటిన్యూ రావాలి వాళ్ళు. అదే కానీ మాస్టర్లు కానీ సరి లేకపోతే పూర్తిగా డౌన్ అయిపోద్ది. ఆ మాస్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు బ్రదర్ మీరు? ఇప్పుడు మాస్టర్ని నేనైతే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటానంటే టేస్ట్ చూస్తాను బ్రో. ఫస్ట్ ఏంటంటే మాస్టర్ని అడుగుతాను టేస్ట్ ఎలా చేస్తారని. ఓకే. అతను ఏంటంటే మాస్టర్ ఒకసారి మీరు టేస్ట్ చూడండి అని చెప్తాను. నేను టేస్ట్ చెక్ చేస్తాను. నేను ఫస్ట్ మాస్టర్ చేయగానే టేస్ట్ చెక్ చేస్తాను. చెక్ చేసి నాకు నచ్చిందంటే ఓకే యాక్సెప్ట్ చేస్తా, లేదంటే వద్దని చెప్పేస్తా. నేను డైరెక్ట్లీ వద్దని చెప్పేస్తా. ఎందుకంటే బిజినెస్ ఇంపాక్ట్ అవ్వద్దు మనకి. అంతే కదా, వాళ్ళు పానీలు అనుకుంటే మనకు బిజినెస్ ఇంపాక్ట్ అవ్వద్దు. ఇంత ఖర్చు పెట్టినప్పుడు మనం బిజినెస్ లేకుండా చేయలేం కదా. ఒకరో టేస్ట్ పెడితే కస్టమర్లు సాటిస్ఫై అవుతారు, మనకి సాటిస్ఫై. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా క్వాలిటీ ఇవ్వాలి, టేస్ట్ ఇవ్వాలని. సో అది అందిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. 100%. అందుకని ఏంటంటే నాకు వాళ్ళకి ఒక బెటర్ క్వాలిటీ ఇవ్వాలని నాకు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే నా వేలో నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నేను ఎక్కడికైనా షాప్కి వెళ్తే క్వాలిటీ ఉండేదే కావాలని అనుకుంటా. టేస్ట్ ఉంటే ఫలానా దగ్గరికి వెళ్ళాలి, టేస్ట్ ఉంటుంది అని అనుకుంటా. అదే వేలో నేను నడిపే దాంట్లో కూడా టేస్ట్ ఉండాలని నేను ఆలోచించే విధానం అట్లా ఉంటుంది అనమాట. అందుకనే నేను టేస్ట్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తాను. మీకు పెట్టి ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది బ్రదర్? నేను ఎగ్జాక్ట్గా పెట్టి ఒక 4-5 days అవుతుంది. ఈ 4-5 daysలో మీకు ఎప్పుడన్నా అబ్బా అనవసరంగా డెసిషన్ తీసుకున్నానే, నా వల్ల అవుతుందా కాదు అంటే అనిపించింది నాకు ఒక 2 days బ్యాక్. ఎట్లా అంటే మాస్టర్లు సెలెక్ట్ చేసుకోవడంలోనే ఇబ్బంది. ఓకే.
మాస్టర్లు ఏంటంటే రేపు వస్తానంటారు, రారు. అట్లా చేశారు నాకు. రేపు వస్తామంటారు, రారు. అట్లాంటప్పుడు టెన్షనే. ఇంత ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ముయ్యకూడదు. అంతే. మూసినవంటే బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఉండదు అన్నట్టు. కొత్తలు ఏంటంటే మెయిన్గా కంటిన్యూగా ఉండాలి. కంటిన్యూగా లేకపోతే కష్టం. ఎందుకంటే మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి అందుకని ఏంటంటే కంటిన్యూ బిజినెస్ అనేది ఉండాలి. షాప్ ఎప్పుడూ ఓపెన్లో ఉండాలి. ఓపెన్లో ఉంటేనే, లేదంటే కొత్తగా పెట్టిన జరగదు. ఏదైనా రన్నింగ్ కౌంటర్ అయితే అది వేరు, అది ఎప్పుడు ఆడ ఉంటుందని అందరూ తెలిస్తే ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే ఇది ఒక రోజు ఏంటంటే ఎక్కువ మూసేస్తుంది కాబట్టి మనం కంటిన్యూ పెట్టాలి. అట్లా నాకు ఒక మాస్టర్ ఏంటంటే వస్తానని చెప్పి పక్క రోజు రాలేదు. నాకు ఇంకా మళ్ళీ తిరిగాను నేను మాస్టర్లకి. ఆ రోజు యూజ్ లేదు. ఇంకా ఆ తర్వాత ఆ డే అంతా అయిపోయింది. అప్పుడు అనిపించింది వద్దా, రాంగ్ స్టెప్ వేసానేమోనని. సరే ఇంకా స్టార్ట్ చేసాము. సో ఇంకా స్టార్ట్ చేసినాక మనకి నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి, నాకేంటంటే మాకు వెంకటేశ్వర స్వామి, నేను ఆయన నమ్ముకొని దిగేశాను. ఇంకేదన్నా కానీ దిగినప్పుడు ఏంటంటే నెట్టుకొని పోవాలి ముందుకి, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. సరే, ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కొత్తగా ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారో, పెట్టమంటావా పెట్టొద్దంటావా? పెట్టమని చెప్తా కానీ కొంచెం ముందు తెలుసుకొని పెట్టాలి. అంటే వాళ్ళు దాని మీద కొంచెం ఉండాలి. డైరెక్ట్ పెడితే రాదు. ఎందుకంటే ఆ పని తెలిసి ఉండాలి ఫస్ట్. అంటే మాస్టర్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నడవడం, ఆడ పబ్లిక్ బట్టి పెట్టుకోవాలి. నువ్వేదో ఉన్నాయి పైసలు పెట్టేసుకుంటా అంటే కాదు. ఓకే. అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అనవసరంగా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, పైసలన్నీ అనవసరంగా వేస్ట్ చేసిన, ఈ బిజినెస్ పెట్టేది లేకుండే, అది ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలే. నేను పెట్టిన కాడికి నాకు మంచిగా నచ్చింది. అంత మంచిగా నచ్చింది. అంత మంచిగా అంటే బాగా నా టోన్ కాదురా బాయ్, ఇట్లా నేను చేయలేను, దీంట్లో నుంచి వెళ్ళిపోతా అని ఇట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఒక్కసారి? అలా కస్టమర్లు ఎక్కువ వచ్చినప్పుడు అనిపిస్తుంది. కస్టమర్లు ఎక్కువ వచ్చినప్పుడు అంటే నేను మనకు మాట్లాడాడు మొత్తం మనమే రిస్క్ ఎక్కువ అయిపోయేది. అంతే, అదొకటే. ఫాస్ట్ ఫుడ్ చేసేది, బిర్యానీ చేసేది, అందరూ ఒకటేసారి వస్తే ఇబ్బంది ఎక్కువయ్యేది. మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు నడపబట్టి? 3 years. 3 years అయిపోతుంది. 4 years అండి. ఈ 4 yearsలో ఏదైనా ఒక పెద్ద మిస్టేక్ చేసిరా? అంటే ఈ మిస్టేక్ వల్ల మేము చాలా నేర్చుకున్నా అని అట్లాంటిది ఏదైనా చిన్న తప్పు లాంటిది ఏమైనా జరిగిందా? జరిగిందా? ఏం జరిగింది? అంటే నేను ఫస్ట్ మనం బిజినెస్లోకి వచ్చినప్పుడు నాకు అవగాహన లేదు. ఓకే. నేను షటర్ తీసుకున్నప్పుడు దాంట్లో నేను ఏంటంటే రాసుకోలేదు. నేను ఫస్ట్ ఏది ఇన్నేళ్ళు అగ్రిమెంట్ అనేది ఉంటుంది, అది రాసుకోలేదు. ఆపోజిట్ షాప్ అది అగ్రిమెంట్ లేక అది మంచిగా నడుస్తుంది అని చెప్పి అక్కడ అంటే ఆ ఓనర్కి లిందా లేదంటే ఆయనకి వేరే పండుగ అంట, మనం ఇతరికి రమ్మన్నాడు. అంటే నువ్వు వెళ్ళిపోయి నేను పెట్టుకుంటా అన్నట్టు అన్నారు. మనకి ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటే మనం గట్టిగా మాట్లాడచ్చు. మనకి అగ్రిమెంట్ లేదు. ఓకే. ఇప్పుడు నేను ఈ షాప్లో 5 years తీసుకున్నాను అగ్రిమెంట్. దీనికి 5 years దాకా తెలిసి రావాలి. మళ్ళీ తప్పు అవుతుంది. మళ్ళీ ఇది రావడానికి ఈడు బొమ్మాట మళ్ళీ అడిగిపోతాను. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తావు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక మిస్టేక్ చేసినావు కదా, అట్లాంటి తప్పులు వాళ్ళు చేయొద్దు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏం టిప్స్ ఇస్తావు నువ్వు? ఇప్పుడు మన వీడియో చూసే ఆడియన్స్ కూడా మెయిన్ ఇదే అన్న, మన సెంటర్ మనకు పని తెలుసుకున్నారు. అంటే మాస్టర్ లేకుండా మనం చేసుకునేటట్టు. ఎందుకంటే మాస్టర్లు ఒక దగ్గర సరిగ్గా ఉండరు. ఓకే. ఒక్క నెల చేస్తే ఇంకో నెల కష్టం ఉండరు, అస్సలు ఉండరు. మా అంటే 5-6 నెలలు కంటిన్యూ. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మాస్టర్ సరిగా లేకపోతే ఏది నడవదు కదా, షాపే లేదు. మాస్టర్ తోటే పని ఆడ. మాస్టర్ ఏం చేస్తాను, నువ్వు షాప్ తీయలేవు. అంతేనా? ఇంకోటి అలవాటు అయినాక వేరే మాస్టర్ వచ్చినాక మళ్ళీ బిజినెస్ డౌన్ అవుతుంది. చెప్తున్నా ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. మ్యాక్సిమం దాని మీద అవగాహన గట్టిగా ఉండాలి చేయాలంటే. సో ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకునేటోళ్ళు ఎలాంటి ప్లేసెస్, అంటే ఎట్లాంటి ప్లేసెస్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఆ ప్లేసెస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? కొంచెం డేర్ కావాలంటే ఎక్కువ రష్ ఉన్న దగ్గరికి, ఎక్కువ షాపులు ఉన్న కాడికే పోవాలి. ఎక్కువ షాపులు ఉన్న దగ్గరికే పోవాలి. ఎక్కువ సేలింగ్ ఉంటుంది అక్కడికే పోవాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టేస్ట్ మెయింటైన్ చేయాలి. ఇచ్చిన దాంట్లో కూడా క్వాలిటీ ఎక్కువనే ఇచ్చిన వేస్తున్నారు. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే, క్వాలిటీ కూడా ఎక్కువ. ఎందుకంటే అప్పుడు అట్రాక్ట్ అవుతారు తినాలి. మనకి జనాలు అట్రాక్ట్ అయ్యి పెరుగుతుంది ఆటోమేటిక్. ఒక్కసారి సెట్ అయింది అనుకో నిన్ను కదలనే రాంటి. బాగుందన్న, చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అండ్ అట్లనే ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళ దగ్గర కాకుండా మీ దగ్గరికే రావాలంటే మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది కదా మీ పక్కన, దాన్ని ఎట్లా బీట్ చేస్తారు మీరు? యూనిక్ సెల్లింగ్ పాయింట్, క్వాంటిటీ, క్వాలిటీ.
మన దగ్గర చికెన్ మంచూరియా ఉంటే ఖచ్చితంగా నాకు ఏడికి నొచ్చి కాడ మినిమం 15 షాపులు ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఆడికి పెట్టుకొని ఇక్కడికి వస్తారు 20-30 మంది వస్తారు. అంటే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. మాట కూడా మంచిగా ఉంటుంది. కస్టమర్ తోటి మాట్లాడే విధానం బాగుంటుంది. ఫస్ట్ ఎరువుగా మాట్లాడితే దానికాడికి ఎందుకు రా పోయి పక్కన లేవా అంటారు. కరెక్ట్. ఎవరన్నా నా దగ్గర ఇంత బడ్జెట్ లేవు, ఒక 1 lakh లేదంటే ఇంకా తక్కువ 50,000, 1 lakh, 1,50,000, 2 lakhs లోపల నా దగ్గర బడ్జెట్ ఉన్నాయి, కానీ నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళు పెట్టొచ్చా? అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళకి ఏమేమి సామాన్లు వస్తాయి ఆ లోపల? అసలు స్టార్ట్ చేసే పాసిబుల్ ఉందా లేదా 2 lakhs లోపల వాళ్ళకి? 2 lakhs లోపల చేసుకోవచ్చు అన్న, ఏం లేదు. కానీ ఇది షట్టర్ తక్కువలో దొరకదు మనకు. షట్టర్ దొరికితే దాంతో నాకు ఈ షట్టర్ 15,000 నేను అడ్వాన్స్ 1,05,000 కట్టిన. ఓన్లీ అడ్వాన్సే. డిమాండ్ నీకు ఏరియాని బట్టి డిమాండ్ ఉంటుంది. ఓకే. నాకు ఇక్కడ అంత మార్కెట్ ఉంటుంది. ఈయన అంత ఉందంటే మార్కెట్ దగ్గర మినిమం 2 లక్షలు ఉంటుంది. అంటే షట్టర్ పాసిబిలిటీ అయితే ఉంది 2 lakhs లోపల. సామాను వస్తాయి ఈజీగా 2 lakhs కూడా సామాన్ వస్తాయి. షట్టర్ మంచిగా దొరకాలి. తక్కువ రేట్ ఇది, బడ్జెట్ బట్టి దొరకదు. సామాన్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్ ఇప్పుడు చాలా మందికి ఎక్కడ దొరికితే తెలియదు. బేగం బజార్ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. అంటే ఆడ చాలా ఉంటాయి. బేగం బజార్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇప్పుడు నాకు అవన్నీ వద్దు బ్రదర్, నేను ఒక దగ్గరికి పోతా, నాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి కావాల్సిన సామాన్లన్నీ ఒకటే దగ్గర దొరకాలి. అట్లాంటి జాగా ఉంటాయి. బేగం బజార్ అన్న పెద్ద పెద్ద ఉంటుంది మార్కెట్. అది ఒకటే దగ్గర దొరుకుతాయి అన్ని. స్టీల్ సామాన్ మొత్తం ఆడ దొరుకుతుంది. మొత్తం కంప్లీట్ 1 stop సొల్యూషన్. ఒక్కటి ఉన్నారు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి. ఏదంటే దొరుకుతాయి బేగం బజార్. ఓకే. ఒక్కసారి పోయినామంటే మొత్తం పట్టుకొని రావచ్చు. అక్కడ ఎంత దానికి ఎంత అయితే ఒక 1 lakh అయిపోతుంది అంటే ఈజీ అవుతుంది. అన్న ఇప్పటి వరకు మీరు ఈ బిజినెస్ అయితే 4-5 days అవుతుంది కదా, ఈ 4-5 daysలో మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా మిస్టేక్ చేసిర్రా? ఇఫ్ చేస్తే దాని నుంచి ఏం నేర్చుకున్నారు? నేను ఈ 4-5 daysలో ఇబ్బంది పడింది ఏంటంటే మాస్టర్లతోనే. మాస్టర్లు సెట్ అవుతారా లేదా, సెట్ కాకపోతే ఎటు చేయాలి, మనకేం వర్క్ రావదు, ఏం చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టేసాము. అది అయితే నాకు 3 days నుంచి ఎప్పుడు మైండ్లో ఉన్నింది బ్రో. మాస్టర్లు ఎటు చేయాలి, సెట్ అవుతారా లేదా అని. ఇప్పుడు మన చుట్టుపక్కల చూసుకున్నా, ఇప్పుడు మీరు పెట్టిన ఈ లొకేషన్స్లో కూడా చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఇదే ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ ఇదే ప్లేస్ ఎందుకంటే నాకు ఇది చూసినాక ప్రశాంతంగా అనిపించింది బ్రో. అంటే విశాలంగా సిట్టింగ్ బాగుంది, కూర్చొని తినే వాళ్ళు ఎట్లా అంటే కూర్చొని ప్రశాంతంగా తింటారు. ఒకరోజు విశాలంగా అనిపించింది, పార్కింగ్ నచ్చింది, అందువల్ల నాకు నేను తీసుకున్నా. అంటే వాళ్ళని కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కాదని ఇక్కడికి రావాలంటే అదేనా యూనిక్ పాయింట్? అదేనా ఇప్పుడు నా యూనిక్ పాయింట్ అదే. నేనేం ఫాస్ట్ ఫుడ్ అవి ఉండయని నేనేం తీసుకోలేదు. ఇది నాకు ప్రశాంతంగా అనిపించింది. ఓపెన్ చేసి చూస్తే ఓకే నాకు నచ్చింది, ప్రశాంతంగా ఉంది, తీసుకోవాలనిపించింది, తీసుకునేది. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇక్కడనే ఉంచుదాం అనుకుంటారా, దీన్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటారా, ఇంకా వేరే బ్రాంచెస్ ఏమన్నా ఓపెన్ చేద్దాం? బ్రాంచెస్ అంటూ వేరే ఏం లేదు, కానీ కొద్దిగా ఇదే నడిపించుకోవాలి. అంటే బ్రాంచెస్ చేయాలంటే ఒకరు మెయింటెనెన్స్ అనేది కష్టం చేయడం, వాళ్ళ మీద ఇండిపెండెంట్ అవ్వడం కష్టం. మనం చేసుకుంటే అది వేరే, కానీ వాళ్ళకి ఉపజేసి మనం వదిలిపెడితే జర ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ ఫీల్డ్లో, వాళ్ళకి ఏం చెప్తావు? అంటే ఇప్పుడు కొత్త ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని నేనే ఉన్నా, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకేం సజెషన్స్ ఇస్తావు? మీకు సజెషన్ ఇవ్వడం అంటే మంచి లొకేషన్ చూసుకోవాలి మెయిన్. ఓకే. మంచి లొకేషన్, పబ్లిక్ ఉన్న ప్లేస్ లో, అక్కడ ఎటు మనకు 1/2 kilometer ఫాస్ట్ ఫుడ్ అనేది ఏది ఉండొద్దు, ఫుడ్ సెక్షన్. అట్లాంటి ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అన్న, 5 years అవుతుంది కదా ఇప్పుడు, ఈ 5 yearsలో మీకు ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ఇంకా నాతోని కాదురా నాయన, నేను చేయలే నీ బిజినెస్, ఇట్లా ఇళ్ళ నుంచి నేను బయటకు వచ్చేస్తా, అట్లాంటి ఏమన్నా వచ్చినా? అట్లాంటి ఆలోచన అంటూ ఏం లేదు నాకు. చెయ్యాలి, బట్ లాస్ అయినా కానీ మనం చేయాలి. ఒకవేళ పెద్ద ప్రాబ్లం అంటూ ఉంటే ఈ ఫాస్ట్ ఫుడ్ దాంట్లో దేంతో ఉంటుంది ప్రాబ్లం మనకి? ప్రాబ్లం అంటూ అంటే మాస్టర్ మెయిన్ మెయింటెనెన్స్ చేయడం. ఫస్ట్ 50% మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, 50% కస్టమర్ రిసీవ్ చేసుకోవాలి. మెయిన్ ఒక పెద్ద ఎలాంటి ప్రాబ్లం రాదు. అంతే, మెయిన్ ప్రాబ్లం అయితే మాస్టర్ మెయింటెనెన్స్. 50% మెయింటెనెన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. 50% మాస్టర్ క్వాలిటీ మెయింటెనెన్స్. క్వాలిటీ అంటే మాస్టర్ మాట్లాడే విధానం కూడా అది బాగుండాలి. కస్టమర్లు ఎట్లా చేస్తుర్రు ఏందనేది కానీ మెయింటెనెన్స్ చేస్తుర్రా లేదా, మంచిగా ఉంది, ఇక్కడ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అరే పోవచ్చు, ఇక్కడ బాగా నీట్గా ఉంటుంది అనేది ఒకటి ఉండాలి. అంతే. సరే, ఇప్పుడు ఎవరైతే కొత్తగా నా దగ్గర
సర్టన్ అమౌంట్ ఉంది, నేను కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని అనుకుంటే ఎవరైతే ఈ వీడియో మన వీడియో చూసేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏం టిప్స్ చేయాలనుకుంటారు? అంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ. ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బయట నుంచి తెచ్చో ఎక్కడో తెచ్చి పెట్టవచ్చు బ్రో. ఓకే. కానీ మాస్టర్లది డిఫికల్ట్. మనకు వచ్చి ఉంటే వర్క్ అది వేరు, పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ రాకుండా అయితే ఈ బిజినెస్లో రావాలంటే కష్టం. ఒకవేళ నీకు లక్ ఉంటే తప్పితే, లేకుంటే నువ్వు బాగా స్ట్రగుల్స్ పడి ఆ తర్వాత నువ్వు దాని నుంచి రియలైజ్ అయితే తప్ప, లేకపోతే ఇందులో సింపుల్గా పోతుంది. డబ్బులు వస్తే బిజినెస్ జరిగితే అలానే జరుగుతుంది, పోతే అలానే పోతుంది. అన్న మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏందన్న? అంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే లేదు ఇంకొక 2 బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని అంటే వేరే దగ్గర ఓకే కొత్త జనాలు అంటే మనకి దీని వచ్చింది కదా ఇప్పుడు, అంటే మొత్తం మీద అయితే మంచి అవగాహన వచ్చింది, ప్లస్ రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. అంటే ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానా? మంచిగా ఉంటుంది కదా, నువ్వు మంచిగా చేయాలి, నువ్వు ఎంత మంచిగా అంత మంచిగా వస్తాయి మనకి. ఎవరు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకుంటే మంచిది? యూత్ పెట్టుకుంటే మంచిదా, లేకపోతే మ్యారీడ్ వాళ్ళు పెట్టుకుంటే మంచిదా? యూత్ చేయలేరన్నా, యూత్ అంతా యూతే కాదు అన్న. నేనంటే నాకు ఇప్పుడు కావాల్సి వచ్చి పెట్టుకున్నాను, అందరు అట్లా లేరుగా. డిగ్రీ ఫెయిల్ అయ్యి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, నేను జాబ్ చేయలేదు, నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకుంటా అనుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్న. ఇక మంచిని బట్టి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అందరు ఒకలాగా లేరు. అదే నాకు ఇలాంటి తిరుగుడు కొన్ని ఉన్నాయి. సో కొంతమందికి ఉంటుంది కానీ తిరగాలి, అజ్జాలు కొందరు బండి మీద సోకుంటారు. అదే సోకులు ఉండకుండా పైసలు సంపాదించాలనుకుంటున్నారు. పైసలు మీద ఉండాలి. నాకు ఆ పైసలు మీద వచ్చింది ఇప్పుడు. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 23-24 ఉంటాయి. 23 ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నానా, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒకరికి బైక్ రైడింగ్ ఇష్టం, ఒకరికేమో ఇట్లా తాగుడు కూడా ఇష్టం, ఒకరికి తిప్పుడు ఇష్టం, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. నాకు పైసలు ఇష్టం. నీకు ఎందుకు ఆ ఇష్టం? ఎందుకు ఏదన్నా నీ లైఫ్ లో ఏమన్నా మంచి పాయింట్, ఏమన్నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్? చిన్నప్పటి నుంచి నా ఇంట్లో పైసలు అంటే మేము చాలా పేదలం. ఓకే. అంత అంటే ఇక నాకు సరిగా బట్టలు కూడా లేకుండా చిన్న ఉన్నప్పుడు నేను చెప్తారా కదా, ఏదో వేసుకునేది. ఇప్పుడు నేను ఏదంటే అది తెచ్చుకోగలుగుతాను, దాని మీద మనీ ఏదైనా పైసలు. ఎట్లుంటుండే చిన్నప్పుడు నీ లైఫ్ ఎట్లుంటుండే కొంచెం? నాకు చెప్పులు కూడా లేకుండే, 8వ క్లాస్ దాకా నేను చెప్పులు వేసుకోలేదు, నేను గవర్నమెంట్ స్కూల్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే మీలాగా నాలాగా యూత్ వీడియో చూసేటోళ్ళకి ఫాస్ట్ ఫుడ్ సెంటరే కాకుండా బిజినెస్ చేయాలనుకునే వారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి బ్రో. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా అది అయితే చేయలేరు. 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 1 మంత్ చేస్తారు, 2 మంత్స్ చేస్తారు, అవతల చేయలేరు. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయమని, అది దాని మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. దాని మీద ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఏంది, దాని గురించి సెర్చ్ చేయగలరు. వాళ్ళు కూడా సెర్చ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి ఫాలో అవ్వగలరు. అందుకని నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ దాని మీద వెళ్ళమని చెప్తాను. ఒకరు పెట్టిండ్రని మనం పెట్టవల్లే, మనకి ఏది ఇంట్రెస్ట్, మన ఆలోచనలు ఏంటి, మనం అట్లా ఏమందియాలి, కస్టమర్కి ఏదే అందియాలి, అవన్నీ మనకు ఐడియా ఉంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయకూడదు బ్రో. ఏ బిజినెస్ అయినా ఒకవేళ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా ఒకవేళ అది ఏదన్నా ఇబ్బంది అయితే తిరుక్కోగలవా, ఇబ్బంది లేదు అయితే ఓకే పెట్టవచ్చు. బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ బ్యాకప్ లేకపోయిందంటే నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఒకవేళ సెట్ కాకపోయింది అనుకో, నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అయిపోతావు. ఓకే జరిగితే హ్యాపీయే, ఇంకా జరగకపోతే ఇంకేం చేయలేము బ్రో, మూవ్ చేసుకోవడం, ఖాళీ చేసేయడం. కాబట్టి నాకు ఒక హోప్ ఉంది, ఇప్పుడు కాకపోయినా నిదానంగా జరగద్ది. ఎందుకంటే నేను కస్టమర్కి బెటర్ క్వాలిటీ అందిస్తా. ఖచ్చితంగా బెటర్ క్వాలిటీ అందిస్తే కస్టమర్లు వస్తారు. కాబట్టి కొద్దిగా టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తారు కస్టమర్లు. నాకు ఆ హోప్ ఉంది కాబట్టి నేను ఈవెన్ నాకు లాస్ వచ్చినా కూడా నేను నడుపుతా. నా కస్టమర్లు వస్తారనే నమ్మకం ఉంది. అంటే మీరు భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కాకుంటే నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి వస్తుందనే హోప్ ఉంది. ఒకవేళ బై ఛాన్స్ అంత పెట్టి ఒకవేళ రాకపోతే చూస్తాం, ఒక 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేయాలి బ్రో. బిజినెస్లో ఏంటంటే మనం పెట్టంగానే షార్ట్ టర్మ్లో సక్సెస్ కాలేదు, ఒక సర్టెన్ టైం పడుతుంది అది. ఎందుకంటే పబ్లిసిటీ అవ్వాలి, అందులో ఏంటంటే టేస్ట్ మెయింటైన్ చేయాలి, అది అందరికీ తెలియాలి బాగా, ఇదంతా ఒక సర్టెన్ టైం పడుతుంది.
సో బాగా జరగద్దనే హోప్తోనే తీసుకున్నాను. లెట్స్ సీ అంత దేవుడిదే, ఎలా జరగద్ది ఏంది అనేది చూడాలి. ఇంకా అయితే మేమైతే బెటర్గా టేస్ట్ అందిస్తాను బ్రో. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కాకపోయినా కొన్నైనా క్లియర్ అయినాయి అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరెవరికైతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో అవన్నీ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ బిజినెస్ పైన మీకు డౌట్స్ ఉన్నాయో, ఏ బిజినెస్ పైన నేను వీడియో చేయాలనుకుంటారో ఆ బిజినెస్ నేమ్ ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన నెక్స్ట్ వ్యాపార కథలో ఎపిసోడ్ 2 అదే కావచ్చు అనమాట. మీ అందరికీ ఈరోజు నేను పరిచయం చేసిన ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ మోడల్ అండ్ వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ నచ్చిందని అనుకుంటున్నా. వాళ్ళ స్ట్రగుల్స్, మిస్టేక్స్, బిజినెస్ సీక్రెట్స్ ఇవన్నీ చాలామందికి ఒక పెద్ద లెసన్గా నిలుస్తాయని కోరుకుంటున్నా. అలానే థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు అండ్ శ్రీరాములు అన్న గారు, అట్లనే వంశీ బ్రో, మీ వాల్యుయబుల్ టైం మాకు ఇచ్చి మీ స్టోరీని మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు. ఈ వ్యాపార కథల ఎపిసోడ్ ద్వారా మీ జర్నీ ఇంకా చాలా మందికి ఇన్స్పైరింగ్గా, మోటివేషన్గా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎవరైతే వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.